ఆధిపత్య శివలింగం కొలువైన గుడి, దేశంలోని అతిపెద్ద దేవాలయం. అంతేకాదు ఆశ్చర్యపోయే చాలా విశేషాలున్న దేవాలయం. అదే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. 1000 సంవత్సరాల నాటి గుడి అది. అక్కడ కనిపించే ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడా సిమెంటు లేదు. ఉక్కన్న మాటకు తావు లేకుండా, ఉక్కనే పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన కేంద్రం ఇది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. అంతేకాదు 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందింది. ఇక శివలింగం ఎంతెత్తుంటుందో తెలుసా? దాదాపు 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శివలింగం మాత్రమే కాదు, నంది విగ్రహం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. విగ్రహం బరువే దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 1000 సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే. 13 అంతస్తుల గ్రానైట్ రాయి, 1.2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు కానీ సిమెంటు కానీ వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితోనే కట్టారు ఈ గుడిని. 13 అంతస్తుల గ్రానైట్ రాయితో కట్టారంటే ఆనాటి టెక్నాలజీ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్ అని చెప్పాలి. గోపురం నీడ 13 అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మిట్ట మధ్యాహ్నం సమయాన ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడ్డా గోపురం నీడ మాత్రం చూడలేం. శబ్ద పరిజ్ఞానం, 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్లారనేది అప్పటి రాజుల నైపుణ్యానికి ప్రతీక. ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు ప్రతిధ్వనించవు. అంటే అంత శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు. టెక్నాలజీ. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇవి తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులున్నాయట. అందుకే అన్ని దారులని మూసేశారు. అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీలీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించటం. అలా ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ కూడా మిస్టరీయే. 1000 సంవత్సరాల గుడులు ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1000 సంవత్సరాల గుడులు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. తంజావూరుకు ఎలా వెళ్ళాలి? విమానాశ్రయం తంజావూరుకు దగ్గరలో ఉన్న విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తంజావూరుకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల నుంచి నిత్యం ఇక్కడికి విమానాలు తిరుగుతూనే ఉంటాయి. ఇకపోతే రైల్వే స్టేషన్. తంజావూరులో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఒక ప్రధాన రైల్వే జంక్షన్గా తీర్చిదిద్దబడింది. ఇక్కడికి నిత్యం రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు సదుపాయం తంజావూరుకి బాగానే ఉంది. దగ్గరలోని తిరుచిరాపల్లి నుంచి నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. చెన్నై, మదురై తదితర ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. జలమార్గం. తంజావూరుకి దగ్గరలోని నాగపట్నం ఓడరేవు. ఇది తంజావూరుకి 84 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఉన్నది. అంతేకాక కరైకల్ ఓడరేవు నుంచి కూడా తంజావూరుకి చేరుకోవచ్చు. ఇది కూడా సుమారుగా 94 కిలోమీటర్ల దూరంలో ఉంది.